హలో ఎవ్రీవన్, రొటీన్గా చేసే పాలకూర పప్పు కన్నా ఈ డిఫరెంట్ రెసిపీ ట్రై చేయండి. ఇది వచ్చేసి దాల్ పాలక్ అనమాట. రెసిపీ చాలా అద్భుతంగా ఉంటుంది. చపాతీలకు, రైస్లకు చాలా టేస్ట్గా ఉంటుంది. సో ముందుగా దీనికోసం ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ పడగానే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ను సన్న కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను, పెద్ద ఆనియన్ను. తర్వాత దీంట్లోకి రెడ్ మిర్చి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి, కారం మొదలు కూడా. దీంట్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత జింజర్ గార్లిక్ను సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పేస్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో హింగ్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఈ జింజర్ గార్లిక్ కొంచెం తగులుంటే బాగుంటుంది. దీంట్లో 2 టమాటోస్ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు. ఇక్కడ మీరు కారం వద్దనుకుంటే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నేను పిల్లలు ఉన్నారు కాబట్టి గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. సో ఇప్పుడు మంచిగా కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్న పాలకు ఉంది కదా, కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. 2 కట్టాస్ అండి, టోటల్గా పెద్ద కట్టాలు అనమాట. తర్వాత పప్పును కూడా కుక్ చేసుకుని మంచిగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలోకి పాలక్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోండి పాలక్ను. నాకు ఇలా సరిపోతుందని చెప్పేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఈ పాలక్ను మంచిగా టొమాటోలోకి మంచిగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేశాను అనమాట. పాలక్ మంచిగా కుక్ కావాలి కాబట్టి. సో మధ్యలో మిక్స్ చేసుకుంటున్నాను మాడకుండా. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మిక్స్ చేశాను. ఇప్పుడు పాలక్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీంట్లోకి మ్యాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి. సో ఈ రెసిపీ వచ్చేసి మనకు బెంగళూరులో చాలా ఫేమస్ హోటల్ అయినా నాగార్జున హోటల్ చేస్తారనమాట. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. దాల్ పాలకు మీకు పులుపు కావాలంటే కొద్దిగా ఫైనల్గా కొద్దిగా నిమ్మరసమైనా లేకుంటే చింతపండు రసమైనా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో చూసారా, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొద్దిగా లూజ్గా చేశాను పిల్లల కోసం అని చెప్పేసి రైస్లోకి. సో టేస్టీగా ఉండే దాల్ పాలక్ టప్పును ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి, రైస్లోకి. సో మా రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.